నేను మీ రమాదేవి. అందరూ ఎట్లా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. వీడియోస్ చాలా గ్యాప్ వచ్చిందండి, మర్చిపోయినట్టున్నారు నన్ను. ఈరోజు సండే కదా, మాకు ఊర్లో అమ్మవారికి పెట్టుకుంటారు. మేము కూడా ఇక్కడ అమ్మవారికి పెట్టుకుంటున్నాము. అమ్మవారు అంటే అవ్వస్వామి. చిన్నపిల్లలకి మంచిది అవ్వస్వామిని పెట్టుకుంటే. ఎట్ట పెట్టుకుంటున్నాం చూపిస్తాము. మా ఛానల్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం బోనాలు పెట్టుకోం కదా అత్తయ్య, మనము అవ్వకి పెట్టుకోవడం ఉంది. మాలచ్చమ్మకి మా అత్తయ్య కొత్తగా టాటూ వేయించుకుంది, మీకు చూపించలేదు కదా. ఇదిగోండి టాటూ. పాపది ఏ ఆదివారాలు పెట్టుకుంటారు అత్తయ్య? ఆషాఢ మాసం. ఈరోజు ఆషాఢ మాసంలో మనం అవ్వకు పెట్టుకుంటాం ఊర్లో ఉన్నప్పుడు. ఇదేంటంటే పిల్లలకి చల్లని తల్లి, బాగుంటుంది, చల్లగా చూసింది. పాలు పొంగినాయి, పాలు పొంగినాయి, ఇగో మొత్తం కింద కూడా పోయినాయి. ఇప్పుడు పాయసం చేస్తున్నాం. పాయసం చేయాలి. ఇప్పుడు పెరుగన్నం కలపాలి, మళ్ళీ చికెన్ పెట్టాలి, మళ్ళీ మజ్జిగ పెట్టాలి. అమ్మవారికి ఇవన్నీ పెట్టుకోవాలి. ప్రస్తుతానికి ఇప్పుడైతే పొంగల్ దాకా వచ్చాము. పొంగల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తానో కూడా చూపిస్తాను మీకు. అవ్వ అంటే ఇప్పుడు మాల్చమ్మ అంతే, వాళ్ళ కిందకే వస్తారు కదా అందరూ అక్క చెల్లెళ్ళు అంట. పోతురాజుకి 100 మంది 101 మంది అక్క చెల్లెళ్ళు అంట. వాళ్ళల్లో ఈయన ఒకటి. మాలచ్చమ్మ అంటేనేమో శ్రావణ మాసంలో. ఇప్పుడు మొన్న మనం ముక్కు తీర్చుకున్నామా, అవును, ఆ దేవత మాలచ్చమ్మ. ఏమేమో అవ్వ అంటారు, అవ్వ తల్లి. మనం బోనాలు పెట్టుకోం కదా అత్తయ్య, మనము అవ్వకి పెట్టుకోవడం ఉంది. మాలచ్చమ్మకి ఈ అమ్మవార్లకి మనకు తెలుసు, ఈ బోనాలు అయ్యి మనకు తెలియదు అసలు. అది చూడండి, ఈ రోజు అవ్వకి ఎలా పెట్టుకుంటామో మీకు చూపిస్తాము. కొంతమందికి ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, కొంతమంది కొత్తగా చూస్తూ ఉంటారు కదా. సో ఇంకా వాళ్ళ కోసం అని మేము చూపిస్తున్నాము. ఈ రోజు ఇంకా నేను ఇందాక చూపించినట్టు వేప మండలు, రావి మండలు 2 కలిపి దర్వాజా కట్టుకోవాలంట. ఫస్ట్ అమ్మవారికి కూడా కట్టుకోవాలి. ఇంకా మేము పూజ గది ఇంకా మేము శుభ్రం చేసుకోలేదు, చేసుకున్న తర్వాత మేము చూపిస్తాము. ఇప్పుడు పొంగలు మనం ఈ లోపు దేవుణ్ణి రెడీ చేసుకున్నాం. అయితే మనకి చాలా గ్యాప్ వచ్చినట్టుంది కదా వీడియోస్ కి. చాలా గ్యాప్ వచ్చింది. ఊరు వెళ్ళామండి, ఊర్లో 5-6 నెలలు ఉన్నాం. ఇక 5-6 నెలలు వీడియోలు చేయడానికి కుదరలేదు. ఇక దానికోసం గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూస్ గా వీడియోస్ పెడతాం. ఆ వీడియోస్ ఖచ్చితంగా చూడండి. చాలా గ్యాప్ వచ్చిందండి. మేము ఫంక్షన్ అవన్నీ కూడా చేసుకున్నాము. కుదిరితే వీడియో పెడతాము, చూడండి. ఒకవేళ కుదిరినప్పుడు మేము వీడియో పెడతాము, చూడండి. ఫంక్షన్ వీడియో వచ్చినప్పుడు పెడదామని చూస్తున్నాము. మేము న్యూ హౌస్ గురించి కూడా చెప్తూ ఉన్నాం కాబట్టి న్యూ హౌస్ని కూడా చూపిస్తాం ఆ రోజు. చూడండి, ఇప్పటి నుండి కంటిన్యూగా వీడియోస్ వస్తాయి. కానీ చాలా గ్యాప్ వచ్చింది అత్తే, మనకైతే 4 దాదాపు మర్చిపోయి ఉంటారు. రికమెండేషన్స్ కూడా రాకుండా ఉంటున్నాయి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మళ్ళీ ఆదరించాలని కోరుకుంటున్నాం అందరూ. ఈ రోజు జరిగేదైతే మొత్తం చూపిస్తామండి. మాకు చేత అయినట్టు మంచిగా పెట్టుకోవాలనుకుంటున్నాము. మా చేత అయినంత వరకు మంచిగా చేస్తాం. అమ్మవారికి ఎట్లా చేస్తామో చూపిస్తాను. ఇవన్నీ మా ఊర్లో చేసుకునేయండి, హైదరాబాద్లో ఏమో నాకు తెలియదు. ఇక మా ఊర్లో ఎట్లా చేస్తామో ఇప్పుడు ఇక్కడ కూడా అంతే చేస్తున్నాం. అదిగో మా బుడ్డిగాడు చూస్తున్నాడు, నేను చూస్తుంటే. మళ్ళీ చూపిస్తా అండి. తర్వాత ఏం చేస్తాను చూపిస్తా. ఫుల్ గా పొంగిపోయాయి మా పాలైతే మంచిగా.
పొంగితే మంచిది అంటారు. పొంగలు పొంగితే మంచిది అంటారు. మా అత్తయ్య కొత్తగా టాటూ చేయించుకుంది, మీకు చూపించలేదు కదా, ఇదిగోండి టాటూ. ఇదిగంటే పాపది చాలా నొప్పి, చాలా వాపు వచ్చింది, 2 days ఫీవర్ వచ్చింది. మా చిట్టెల్లి కోసం అండి, చాలా ఇష్టం పాప అంటే. ఇదిగోండి ఇదిగో నెంబర్, ఫస్ట్ ఇనిషియల్స్ కూడా రాసుకున్నారు, చెప్పిద్ది ఏమేమి ఎవరెవరియో నేమ్స్. మా చెల్లి మనవడదండి తేజాన్స్. టీ మిడిల్లో ఉంది చూడండి, టీ అంటే తేజాన్స్. హెచ్ అంటే నా మనవడదండి. ఇప్పుడు ఈ టాటూ వేయించుకున్నాను. ఏజ్ వయసు పెట్టుకుందండి, చేయించుకుంది. బి అంటే భవిష్ చౌదరి, ఫస్ట్ కదా బిగ్, ఆఫ్టర్ తేజాంశ్ మిడిల్, తర్వాత ఇదిగో ఈ బుడ్డిగాడు హిమాంశ్. ఇంకా పాప అయితే చాలా ఇష్టము అత్తయ్యకి, అందుకే ఇక పాప బొమ్మ వేయించుకుంది, 2 పిల్లకల బొమ్మ. రేపు వీళ్ళు పెద్ద అయిన తర్వాత ఫీల్ అవ్వకూడదు కదా, అది ఆలోచించి మళ్ళీ వాళ్ళవి కూడా ఒక్కొక్క లెటర్ తీసుకుని వేయించుకున్నా. అందరూ ఇష్టమే, కానీ ఎక్కువ ఇష్టం నా చిట్పల్లి. ఇదిగోండి తర్వాత అసలు ఎగ్జాక్ట్ గా వేసాడండి పాప బొమ్మ మాత్రం, ఎంత బాగా వేసాడో. 4 hours పట్టింది అత్తయ్య వేయడానికి, 4 hours పట్టింది. చాలా పెయిన్ఫుల్, 2 days ఫీవర్ కూడా వచ్చింది. ఎంత తీసుకున్నాడు అత్తయ్య? 10,000 అడిగారు, 2,000 బేరం ఆడాము, 8,000 వేశారు. అయితే ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే, వీళ్ళు నలుగురిలో స్వార్థం చూపించొద్దు, నలుగురిని ఒకేలాగా చూడాలి. కానీ నిజంగా చెప్తున్నానండి, నాకు స్వార్థం వచ్చింది. నాకు చిట్టి తల్లి మీదే ఎక్కువ ఉంది. అంటే అత్తయ్య గారు స్వార్థం అని ఎందుకు అంటున్నారు అంటే, పాపలంటే చాలా ఇష్టం, అమ్మాయిలంటే చాలా ఇష్టము. అత్తయ్యకి అబ్బాయే ఉన్నారు, అమ్మాయిలు లేరు. అది మనవరాల్లో చూసుకుంటుంది. పాపలంటే బాగా ఇష్టం, అందుకని రీజన్ అది అంతే. 5 భవిష్ ఇప్పుడే నిద్రలేసి వచ్చారండి అందరూ. బ్రష్ చేస్తుంది, మేమేం చేస్తున్నాం అని చెక్ చేస్తున్నాడు. మా బుడ్డిగాడైతే లేసాడండి మాతో పాటే, లేసి బాత్ కూడా అయిపోయింది. బుడ్డిగాడిది బ్రష్ అయిపోయింది. ఇంకెళ్ళండి మీరు కూడా బ్రష్ చేసి దండం పెట్టుకోరా, స్నానాలు చేసి. ఇదిగోండి ఇంకా ఒకరు వెళ్ళిపోతున్నారు చూడండి, బ్రషింగ్ చేసుకోవడానికి. వీళ్ళ వీడియోస్ కూడా మేము అప్లోడ్ చేస్తున్నామండి షార్ట్స్ లో, చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మానకండి ప్లీజ్. ఎందుకంటే మేము వీడియోస్ 4 months, దాదాపు 4-5 months అయిందండి, చాలా అంటే చాలా గ్యాప్ వచ్చింది. ఇంకా మేము ఇప్పటి నుండి కంటిన్యూస్గా పెట్టాలనుకుంటున్నాము. ఆ గ్యాప్ మేము ఇల్లు కట్టుకోవడానికి, మళ్ళీ ఫంక్షన్స్ అయ్యంతా హడావుడి అయిపోయిందండి. ఇదిగోండి వేప మండలు, రావి మండలు అని చెప్పాను, అవి దర్వాజాకి మనము మళ్ళీ పూజ చేసే దేవత దగ్గర కూడా మనం కట్టాలండి. ఇదిగోండి రావి మండలను, వేప మండలు తెప్పించుకున్నాము. ఇంకా ఊర్లో అయితే ఖచ్చితంగా దొరుకుతాయి కదా, ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి తీసుకొచ్చుకోవాలండి హైదరాబాద్లో. బ్రష్ అయిపో హితిక, ఫాస్ట్గా న్యూ డ్రెస్ వేస్తా వెళ్ళు. అమ్మా పదా వెళ్ళండి, బ్రష్లు చేసుకోండి ఫాస్ట్గా. ఈరోజు మంచి ఐటమ్స్ చేస్తుంది అమ్మ, తిందాం. వెళ్ళండి. ఏ హిమాంశు, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? బాబా చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు హిమాంశు? ఇటు రామ్ రామ్ రామ్, ఇదిగో రామ్ 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 రామ్. మెష్ డోర్ వేసామండి, అక్కడ వాళ్ళని అసలు బ్రష్ చేసుకొని ఇవ్వట్లేడు. అది కాకుండా పోయి సింక్ పై పీకుతున్నాడు అక్కడికి వెళ్ళి, అందుకే మెష్ డోర్ వేసేసాం లోపలికి. అదిగో వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు చూడండి, నేను ఫస్ట్ బ్రష్ చేయడమా. అదేంటమ్మా ఆరెంజ్ కలరు? అదేంటమ్మా ఆరెంజ్ కలర్? ఇదేంటి? ఎవరు పెట్టారు అది? ఏంటది? గోరింటాకు.
గోరింటాకు. ఇదిగోండి మా పాప బాత్ కూడా అయిపోయింది. బుడిగాడు బాత్ అయిపోయింది, ఏడుస్తున్నాడు ఎత్తుకోమని. ఇంకా ఈ పెద్దోడు బాత్ ఒకటే ఉంది చూడండి. పూజ చేస్తాడంట బాబు. మాకు హెల్ప్ చేస్తావా? బాగా చేయకుండా చాలమ్మా, వెళ్ళిపోద్ది. కానీ ప్లీజ్ అమ్మా, ఈ వాష్ చేద్దాం. అది తీసుకోండి. టూ హ్యాండ్స్ పట్టుకో. ఏం చేస్తున్నావు హితిక? స్వామిని కడుక్కొస్తావా? వాష్ చేయి స్వామిని, మంచి వాష్ చేయి. బాగా చేపిస్తున్నావా స్వామికి హితిక? స్వామి ఎవరు? సాయిబాబా. 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 ఏంటమ్మా ఈ స్వామి ఎవరమ్మా? నమస్తే. వెంకటేశ్వర స్వామి. ఏడు కొండలు. ఏడు కొండలు. వెంకటేశ్వర స్వామి. స్వామి. తిరుపతి స్వామి. తిరుపతి స్వామి. పట్టు. ఈ స్వామికి కూడా బాగా చేపిస్తున్నావా? ఆ స్వామికి. ఓకే. బాగా చేయించావా? చేయించలే ఇంకా? అయిపోయింది. ఆ స్వామి ఎవరు? నమస్తే. నమస్తే. సాయిబాబా స్వామి. సాయిబాబా స్వామి. పట్టు. అయిపోలేమ్మా. గోవింద గోవింద. ఇక భజన చేయి. రామ్ 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 కొట్టు. రామ్ 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 సీతారాం. అవి ముట్టుకోవద్దమ్మా, కాలుతాయి. రామ్ రామ్ సీతారాం. హితిక భజన చేయి. హితిక భజన చేయి. రామ్ రామ్ భజన చేయి. హితిక భజన చేయి. రామ్ 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 రామ్. గోవింద గోవింద గోవింద. అవి వద్దు ఇంకా. అవి వద్దమ్మా, కాలుతవి. టూ మచ్ హాట్. డోంట్ టచ్. స్వామికి మొక్కు హితిక. స్టడీ బాగా రావాలి. మంచు ఏం చేస్తున్నావు? మంచు ఆయ్ హ్యాండ్ పడిద్ది దాంట్లోలే. ఏం తింటున్నావు? ఏం తింటున్నావు ఈ మంచు? ఏం తింటున్నావు? గువ్వ తింటుందా?
ఇంకమ్మ పొంగల్ అయిపోయింది కదా, పెరుగన్నం కలిపి పెట్టా. అమ్మవారికి పెరుగన్నం పెట్టాలి. అవ్వకి పెరుగన్నం అంటే చాలా ఇష్టం కదా అత్తయ్య? అవును, అసలు ఖచ్చితంగా పెరుగన్నం పెట్టాలి ఫస్ట్. ఇదిగో పెరుగన్నం కలిపా, అన్నం వండి పొద్దున్నే ఆరబెట్టి పెరిగేసి కలిపి పెట్టా. చద్దన్నం అంటే కూడా ఇష్టమా? మనం ఏం చేయాలంటే పడుకునేటప్పుడు స్నానం చేసి అన్నం వండి పెట్టుకుంటారు. నేనేం చేసా, లేచిన తర్వాత స్నానం చేసి వండి ఆరబెట్టి పెరిగేసి కలిపా. ఇప్పుడు పొంగల్ అయిపోయింది, పెరుగన్నం అయిపోయింది. ఇప్పుడు చికెన్ వండాలి. చికెన్ వండిన తర్వాత కొంచెం మజ్జిగ కలుపుకొని, మళ్ళీ ఒక చెమ్ములో మజ్జిగ కలుపుకొని వేప మండలు వేసుకొని ఈ చికెన్ ఇవన్నీ అమ్మవారి దగ్గర పెట్టి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టుకోవాలి. అమ్మవారికి చికెన్ అంటే కూడా బాగా ఇష్టమా? బాగా ఇష్టం. నాన్ వెజ్ చూసుకోవాలి అక్కడ, కానీ మనమేమో ఇంక ఇక్కడ అవ్వదు కదా, చికెన్ తెచ్చుకొని వండుకుంటున్నాం. ఇప్పుడు ఫైనల్ గా మనకి పొంగల్ అయిపోయింది, అమ్మవారికి పెరుగన్నం అయిపోయింది, ఇంక ఇప్పుడు చికెన్. అమ్మవారి కన్నా ముందు భవి ఎక్కువ చికెన్ కోసం ఎదురు. మా వాడికి చికెన్ అంటే బాగా ఇష్టం. అమ్మవారి కన్నా గుర్ర గుర్ర సౌండ్ లేని పడుతుంది. అసలు కోడి పిల్లలు వచ్చినట్టు వస్తారు, అసలు ఒకరెనక ఒకరు కోడి పిల్లలే. ఎక్కడుంటే అక్కడికి. అసలు ఎప్పుడు కొట్టిందని 3 సైజుల్లో ఉన్నారు. కంతున్నాడు అంట. ఎవరమ్మా? గిచ్చాడంట. ఏ నువ్వు చికెన్ స్మెల్ వచ్చిద్ది అంతా. నాన్ వెజ్. అదిగో మా హిమాన్షికి సాంగ్ అంటే బాగా ఇష్టం అండి. బాగా జూనియర్ ఏంటి పాట. ఆల్రెడీ చాలా వీడియోలు చేసాం మనం. చికెన్ చాలా వీడియోస్ ఉన్నాయండి. అయితే ఈ రోజు కూడా అమ్మవారికి వండుతున్నాం కదా అని చూపిస్తున్నాము. చూడండి మా వీడియోస్ లో మోస్ట్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా అన్ని బాగానే ఉంటాయి. చూడండి అన్ని చూపిస్తాం. మర్చిపోయినట్టున్నారు అందరూ మనల్ని. మర్చిపోయాను చెప్పడము, మాకు పిన్ నెంబర్ కూడా వచ్చేసిందండి. యూట్యూబ్ తరపు నుండి పిన్ నెంబర్ కూడా వచ్చేసింది. అదే 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 హవర్స్ ఫినిష్ అవ్వాలి కదా, అలా అయిపోయాయని మాకు పిన్ నెంబర్ కూడా హోమ్కి పంపించారండి. తొందరగా వచ్చింది, చాలా అంటే 2-3 మంత్స్లోనే వచ్చేసింది. మా వీడియోస్ ఇవి స్టాప్ అవ్వకపోతే మేము ఎప్పుడో టార్గెట్ రీచ్ అయ్యే వాళ్ళము, మనీ కూడా తీసుకునే వాళ్ళం. ఫస్ట్ మనీ మా ఇప్పుడు విషయం ఏంటంటే, మా చెల్లి ఏదో సరదాగా చేసిద్దండి డ్యాన్స్లు. అవి సీరియస్ గా తీసుకొని తను కొంచెం కట్ చేశారు. దయచేసి అవి వేరేగా అనుకోవద్దు. తనకి ఇష్టం అంతే, ఇష్టం సరదాగా వేసింది అంతేగాని దాని నుంచి తను ఏదో ఒకటి అని అట్లా చేయటం అయితే కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. మేమైతే దాదాపు మంచి వీడియోలు చేయడానికే ట్రై చేస్తాం. ఖచ్చితంగా చూడండి. చిన్న చిన్న ఏమైనా ఉంటే పట్టించు. పిల్లలాగా అలా చేయడం అంటే ఇంకా అత్తయ్యకి ఇష్టము. ఇంకా అలానే ఎంటర్టైన్మెంట్ సరదాగా చేసేయే కానీ వేరువేరుగా చేసే అయితే ఏం కాదండి. మేము ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి ఖాళీగా ఉన్నాము. లేదు కానీ అన్నారని బాధపడింది. అది కూడా ఒక కారణం. మేము కొంచెం షార్ట్స్ అత్తయ్యతో తీయకపోవడానికి. కానీ ఇంకా తనైతే పాజిటివ్గా తీసుకొని చేస్తానే చెప్తుంది. మళ్ళీ ఇంకా ఊరెళ్ళింది, ఇంకా వచ్చాక మళ్ళీ చేసిద్ది. కానీ ఎక్కడైతే అసలు ఎబ్బెట్టుగా అయితే అస్సలు లేదండి. చూడండి. ఏమన్నా మీకు నచ్చని ఉంటే కామెంట్ ఖచ్చితంగా కామెంట్ చేయండి, మేము సర్చ్ చేసుకుంటాం. ఏమన్నా నచ్చని ఉంటే, ఏమైనా టిప్స్ అలాంటివి మీరు చెప్పినా కూడా మేము యాక్సెప్ట్ చేస్తామండి. మేము నెక్స్ట్ వీడియోస్లో ఏమైనా ఇలా చేయండి అట్లా చెప్పినా కూడా మేము చేసి నెక్స్ట్ ఇంప్రూవ్ కూడా అవుతాము.
కానీ పిన్ నెంబర్ రావడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా టైం పట్టింది అవునండి. కానీ మా వీడియోలో అయితే అందరూ బాగా చూసారు, నచ్చినాయి అనే కామెంట్లు పెట్టారు. పిన్ నెంబర్ కూడా మాకు తొందరగా వచ్చింది. కానీ తర్వాత గ్యాప్ రావడం ఒకటే బాధగా ఉంది. అదైతే చాలా మైనస్ అయిపోయింది మాకు. లేదంటే మేము ఫస్ట్ శాలరీ తీసుకున్నది కూడా పెట్టేవాళ్ళం, చెప్పేవాళ్ళం. అవి $100 రీచ్ అవ్వాలంట అండి. మాది ఇంకా అక్కడి వరకు రాలేదు. ఇక గ్యాప్, ఇక వీడియోస్ లేవు కాబట్టి ఇంకా మాకు అక్కడ రాలేదు. మేము పిన్ నెంబర్ కూడా ఎలా వచ్చిందో చూపిద్దాం అనుకున్నాం, కానీ మేము ఈ గ్యాప్ మధ్యలో అది ఆ పేపర్ మిస్ అయింది మాకు. లేకపోతే పేపర్ అదంతా చూపించే వాళ్ళం, పోస్ట్లో వచ్చింది. ఒకవేళ మాకు ఎక్కడైనా స్క్రీన్ షాట్స్ అవి ఏమైనా తీసుకొని ఉంటే మాత్రం పెడతాం వీడియోలో, చూడండి పిన్ నెంబర్ ఎలా వస్తుందో అని. అదొక వీడియో చేసి చూపిస్తాము. అది కూడా అంటే ఎన్ని గంటలు రావాలి, అసలు ఎలా కష్టపడ్డాము, చాలా కష్టపడ్డాము, ఎన్ని మాటలు పడ్డాము, కష్టాలు పడ్డాము. కానీ చాలా అత్తయ్యలు అందరు కలిసి కష్టపడ్డారు, ముగ్గురు. మేము కష్టపడితే మా అమ్మాయి చేసేది కూడా చాలా ఉందండి. తర్వాత అదంతా ఏదో చేయాలంట, ఎడిట్ చేయడం, ఎన్ని పాపం తనే చూసుకుంటది. మాకేమో ఎన్ని రావు. అమ్మా మా అమ్మాయికి స్కూల్ ఖచ్చితంగా స్కూల్ ఉండాలండి. సండే లేదు, సాటర్డే లేదు. తన స్కూల్ సాటర్డే సండే ఉండదు. కానీ పంపించిందని కాల్ చేసింది. వెళ్దామన్నా, చాలు దండ పెట్టుకొని వెళ్దాం. నా బంగారం ఇష్టం అండి. ఏం చేస్తున్నావు హిమాంశు నువ్వు? చాకి దండ పెట్టుకొని స్కూల్కి వెళ్దాం. అది బ్రదర్ ఏదో చెప్తున్నాడు చూడు. అది 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 తిను, అన్నికి ఇష్టం కదా, అన్నికి ఇష్టం కదా. మేము ఆల్రెడీ చికెన్ వీడియోస్ పెట్టాం కాబట్టి ఇంక ఇది మేము ఎక్సాక్ట్ గా చూపించట్లేమండి. చాలా వీడియోస్ పెట్టాం. మేము ఏం చేసుకుంటున్నాం ఈ రోజు స్పెషల్ అని మాత్రమే చూపిస్తున్నాము. చాలా ఉన్నాయండి చికెన్ వీడియోలు. ఊర్లో బాబాయ్ కూడా చాలా బాగా చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి. ఇదిగో ఇడ్లీ, బిర్యానీ కూడా, రైస్ నానబెట్టి బిర్యానీ కూడా చేసుకుంటున్నామండి. ఈరోజు స్పెషల్ ఇవి మా బిర్యానీ, చికెన్, పాయసము, పెరుగన్నం. ఈ రోజు మా అయితే ఇవన్నీ స్పెషల్ అమ్మవారికి. అమ్మవారికి ఎలా పెడుతున్నామో ఎలా చేయాలో కూడా అత్తయ్య చూపిస్తారు. మా చిన్నప్పుడు మా అమ్మ పెట్టేదండి, చాలా బాగా అనిపించేది. పొద్దున్నే లేచి మాకు అప్పుడు పాడి గేదెలు అవి ఉండేవి. ఆ పెరుగన్నం చేయడం, కోడిని తీసుకొచ్చి అమ్మవారి దగ్గర కోయడం, ఇలాంటివి ఉండేవి, బాగుండేది. ఇంకా అదే మా అమ్మ చేసినట్టే మేము కూడా అట్నే చేసుకోవాలి అని చెప్పి పట్టుకుంటున్నాము. కానీ చిన్నపిల్లలకి చాలా మంచిదంట అండి, చల్లని తల్లి అంట. ఏ ఆదివారాలు పెట్టుకుంటారు అత్తయ్య ఆషాఢ మాసంలో? 2 ఆదివారం 3 ఆదివారం పెట్టుకోవాలి. 2, 3 బాగా చేస్తారు. కాకపోతే కొంతమంది ఏంటంటే ఇక పెట్టడానికి అవ్వక ఆషాఢ మాసంలోనే అవ్వకి పెట్టుకునేది. అంటే ఆషాఢ మాసం, మళ్ళీ రేపు శ్రావణ మాసం వచ్చిన తర్వాత మహాలక్ష్మి అని మనం చూసాం కదా, ఆ తల్లికి మళ్ళీ మహాలక్ష్మి పూజ అని ఆ గుడి దగ్గరికి వెళ్ళాలి. పొంగలు వండుకొని తీసుకొని అక్కడికి వెళ్తారు అందరూ. అది శ్రావణ మాసం. అసలు ఇద్దరు చూడు, వాళ్ళ పనిలో వాళ్ళు, మా పనిలో మేము. మీరే కోసేవాళ్ళ అత్తయ్య కోడిని అప్పట్లో? మీరు అది కత్తియా కోడియా మీరు పట్టుకునేది? కోడిని పట్టుకోమంటాడు, పట్టుకుంటా జారిపోయిందంటే తాతయ్య కోడి. అదే అవి తన్నుకుంటాయి ఇక బాగా. మా వల్ల కాదని తిట్టేవాడు. ఇక మేము ఎందుకోసం ఉండేవాళ్ళం అంటే తాతయ్య కాడ గుండెకాయ కోసం ఉండేవాళ్ళం. అదే ఇక అది రాగానే తీసుకొని పరిగెత్తేవాళ్ళు కాల్చుకోవడానికి. గుండెకాయలు చాలా మంచిదంట కదా, పిల్లలకి కూడా చాలా మంచిదంట గుండెకాయ ఎక్కువ పెట్టమంట. ఇక ఈ పొయ్యిలో వేసి కాల్చుకొని తిని బాగుండేది అప్పుడు అమ్మ పెట్టుకోవాలి.
అసలు తాతయ్య కట్ చేసేవాడా అత్తయ్య ఆ కోడిని? కానీ కోపం ఎక్కువ. తాతయ్యని ఇసుకించకూడదు. అమ్మా భవిష్యత్ వచ్చాడా? సరే ఇసుకించకూడదు తాతయ్య. ఏమన్నా సైలెంట్గా ఉండాలి. ఇప్పుడు చికెన్ వేసి ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని చూపిద్దాం అత్తయ్య. ఇంకా చికెన్ ఉడికే లోపు మనం అమ్మవారిని రెడీ చేసుకుంటే సరిపోయింది. ఈ అమ్మవారికి ఇలా నీసు ముట్టుకోకుండా అలా చేయాలని ఏం లేదు కాబట్టి ఆమె దగ్గర కాబట్టి ఇంకా ఇదేం ఉండదు. అవును చేతికి అంటిందంట. కర్రీ తిప్పేటప్పుడు అంటింది. అయిపోయింది. సాల్ట్ వేసాను ఒకసారి కలుపుదాం. ఇది నూనె పెట్టేసి చికెన్ ఉడికే వరకు మూడు రాళ్ళకి అలా పసుపు పూయాలి అతే అమ్మవారికి. అమ్మవారు అంటే రాళ్ళు తీసుకొచ్చుకోవాలి. మనకు ఊర్లో అయితే మంచిగా చిన్నవి పెద్దవి మంచి రాళ్ళు దొరికేవి. ఇక్కడ కూడా నేను ఎందుకు వీటిని తీసుకున్నా అంటే మన ఇంటి గుర్తు. ఇక్కడ వేసేటప్పుడు నేను తీసి దాచి పెట్టుకున్నా. అప్పటికి మంచి లేవులే, మనం అంతా అయిపోయినాక కదా తీసుకుంది. అవును ఇంక ఉంటే గుర్తుకుంటాయిలే, ఇంటి గుర్తుకుంటాయి, అమ్మవారికి పనికి వస్తాయిలే అని చెప్పి పక్కకు పెట్టుకున్నా. పక్కకు పెట్టుకుని ఇంక ఈతోటే పెడుతున్నా. ఇంక 3 రాళ్ళు అమ్మవార్లు మన ఇంటి రాళ్ళు అవి. మన ఇంటి ఇంకా అలా పసుపు పూసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. బొట్లు పెట్టుకుంటే ఇప్పుడు అమ్మవారిని రెడీ చేస్తున్నారు అత్తయ్య. అవ్వకు పెట్టుకుంటున్నాం అన్నారు కదా, అవ్వని రెడీ చేస్తుంది అన్నమాట. 3 గీతలు తీసుకోవాలి. 3 లైన్లు. ఇవన్నీ నాయనమ్మ చేసేది అప్పుడు చూసేవాళ్ళం. కానీ ఈసారి నాయనమ్మ మిస్ అయినట్టుందిగా అత్తయ్య. అసలు ఇప్పుడు కదిలితే ఏడుతుంది. ఇప్పుడు మనం రమ్మని లేదని. వచ్చిందా నాయనమ్మ? రావడానికే చూస్తుంది. నాయనమ్మ అయితే ఖచ్చితంగా పెట్టిద్ది. ఖచ్చితంగా. ఓకే అమ్మా. హెయిర్ పక్కకు అనుకో, హెయిర్ పెన్ తెచ్చుకోపో. హెయిర్ పిన్ పెట్టుకుంటే ఐస్ లో పడకుండా ఉంటాయి హెయిర్. అదిగో 3 రాళ్ళకి అలా బొట్లు పెట్టుకోవాలా అత్తయ్య? అమ్మవారికి ఖచ్చితంగా 3 రాళ్ళు ఉండాలా? 3 ఉండాలి. 3 రాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. ఇంకా ఏ సైజు అనేది ఏం లేదు, ఏదైనా ఒక సైజ్ అయితే బాగుంటాయి చూడటానికి. ఇంక నేను తీసుకున్నా ఇలా అని చెప్పి ఇంకా సైజులు లేకపోయినా కూడా మనకి కొబ్బరికాయకి బొట్లు అవి అంటారు కానీ పెట్టొద్దంట. ఎన్ని వీడియోల్లో చూసినా కూడా పెట్టకూడదనే చెప్తున్నారు. మనం కూడా కొబ్బరికాయకి బొట్లు అవి ఏం పెట్టుకోవద్దు అని కట్ చేసి ఏమో తోకలు ఇగో. అసలు రకరకాలుగా చెప్తున్నారు అత్తయ్య. అసలుకు ఏ ఒకటి ఈ పని చేస్తే ఇది శివుడికేమో వెనక జుట్టు ఉంచకూడదు,
జుట్టు ఉంచాలి అని కదా ఆ రోజు మనకి శివాలయంలో చెప్పింది. కొబ్బరికాయకి వెనక నేను తీసేస్తే జుట్టు ఉంచాలి అని చెప్పాడు అయ్యగారు. కొందరేమో అసలు ఆ జుట్టు తీసేయకుండా తీసేసే పెట్టాలి 2 చిప్పలు అటొకటి ఇటొకటి అని కొంతమంది. ఇంకా రకరకాలు. అది కొంచెం పెద్దవాళ్ళు చెప్పింది. అందరూ కాకుండా ఒక్కొక్కళ్ళు గురి ఉంటది కదా. అవును. ఇంకా మనము వీళ్ళదే నమ్ముతాం అనేది ఉంటుంది చూడద్దు. ఇంకా అది పాటించేసారు. కొబ్బరికాయలో బొట్టు పెట్టొద్దని కొంతమంది ఏమో కుంకుమ బొట్లు పెట్టాల్సిందే కొట్టా కానీ. హిమాంశు అసలు చూడండి పిల్లలు అసలు అట్టి పన్ను ఒత్తి పారేస్తాడు. డ్రెస్ బాగుందా అని అడుగుతుంది. అసలు ఇక్కడ పూజ చేయాలిగా ఇప్పుడు అర్జెంటుగా. అబ్బో పూజ చేయాలి. తీసుకొస్తా. తాతయ్యకి మామిడికాయలు బాగానే దొరికాయి. మనకి ఈ రసాలు దొరికాయి. ఇదేంటిదమ్మా ఇటుక? ఇదేంటిది? కుక్కరకాయ, కొబ్బరికాయ. ఇదేంటి కొబ్బరికాయను? కొబ్బరికాయ వస్తాయా? మనమే స్వామికి కొట్టినాక స్వామికి దండం పెట్టుకుని ఫస్ట్ స్వామి తాగుతాడు, తర్వాత అని తాగుతుంది. ఓకేనా? ఇది ప్లేట్ ఉంది చూడమ్మా, దీని కింద పెట్టడానికి. పుచ్చకాయ ఎవరమ్మా? పుచ్చకాయ బేబీయా? అదిగో ఆ బేబీ పుచ్చకాయ. ఇప్పుడు మనకు అది ఇది వెలిగించడానికి కావాలిగా, వెలిగించడానికమ్మా. హిమాంశు వేపమండ కావాలా? 1 year టైం ఉంది అమ్మా, ఇంకో సంవత్సరం దాకాలి. సరే అమ్మా. అది తిను ఇటుక. ఇట్స్ నైస్ యమ్మీ. తిను యమ్మీ. ఈట్ ఈట్. ఎట్టుందమ్మా? నచ్చలే. వచ్చి తినమ్మా, తిను. నైస్ యమ్మీ. ఈట్. Chew it nicely. Chew it. Chew it and swallow. ఎట్టుంది? ఎట్టుంది? బాగుందా? ఎమ్మియా? సామా ఇదండి మా నువ్వు కూడా తిను. నువ్వు కూడా తిను ఈ మనిషి. అసలు ఆ వైట్ షర్ట్ నిండా చూడు ఎట్ట పూసుకున్నా. పసుపు. అసలు ఏదో చేయాలి, పని చేయాలి. బాగుందా? వేప మండలు, రావి మండలు ఖచ్చితంగా పెట్టాలి. ఇప్పుడు మనం మజ్జిగలో కూడా వేసుకోవాలి. మజ్జిగలో వేసుకున్నాం. ఇంక ఈ బుడ్డిగా అడిపించేద్దాం. ఇంక అవసరం లేదు మనకి.
ఇవి ఎంతవరకు కావాలి మనకి. ఇంకా ప్రసాదం తీసుకొద్దాం. బా ప్రసాదం తెచ్చుకుందాం కదా. ఇంకా అవ్వలేదు కోకోనట్ వాటర్. ఇదిగోండి పాయసం పెట్టాము అమ్మవారి దగ్గర. ఇదిగో పెరుగన్నము, ఇంకా మజ్జిగ, ఇలా వేప మండలు పెట్టాలంట. ఇంకా చికెన్, అమ్మవారికి ఇష్టమైన చికెన్. అమ్మా నీకు కూడా కోకోనట్ తాగుంటావా? అయ్యి ఇప్పుడు పెట్టద్దు, ఇప్పుడుదా కూర్చో అక్కడ కూర్చో. అమ్మా అంతేనా? స్వామి ఏ స్వామి అని? అవ్వ స్వామి. ఏ స్వామి? అవ్వకంట పెరుగన్నం అంటే ఇష్టం అంటాము. తినమని చెప్పు. అవ్వ స్వామి పెరుగన్నం తిను. చికెన్ తిను. చెప్పు. నువ్వు చెప్తే తింటుందంటమ్మా. చిల్డ్రన్స్ అంటే ఇష్టం అంట సౌండ్కి. నువ్వు చెప్పు తింటది. స్మాల్ కిడ్స్ అంటే ఇష్టం అంట. చెప్పు. నువ్వు చెప్పు. వెయిట్ చేయాలంట. ఓకే అంట. కోకోనట్ వాటర్ కూడా ఇష్టమే. కోకోనట్ వాటరు, పెరుగన్నము, పాయసం ఇష్టం అంట. చెప్పు. ఇదిగో పాయసం, పెరుగన్నం, ఐస్ క్రీమ్ రైస్. ఇది పెరుగన్నం, ఇది పాయసం అన్నం, స్వీట్. ఇది అది చికెన్ అయితే బాగా గుర్తుపడతావు. తమ్ముడు అక్కడ దానికి వెళ్తున్నట్టున్నాడమ్మా. పిల్లలు చేస్తే ఇష్టం అంటమ్మా. దండ పెట్టండి, మొక్కండి. అవ్వా ఆంటీను మంచి చదువు రావాలి. కళ్ళు మూసుకో. ఇట్లా స్వామి స్వామి మంచిగా తిను. ఏమేమి పెట్టింది హనీ స్వామికి? అన్నము కాదు, పెరుగన్నం, కర్డ్ రైస్, పాయసం. పొద్దాం పట్టుకో. గ్లాస్ పట్టుకోండి, గ్లాస్ పట్టుకో.
అసలు కోకోనట్ వాటర్ మీదే ఆగుండ్రా ఆగుండ్రా ఒక్క నిమిషం. పైకి లేబాలి ఇటు వంగు వంగుని 3 సార్లు కట్టని ఇంకొకసారి పోయి దాన్ని పెట్టుకో నువ్వు కూడా లేని 3 times అను 3 times చిన్నగా చిన్నగా దానికి ఫైర్కి తగలొద్దే. ఇంకా చాలా అందులో పెట్టేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ చూడండి. స్వామికి పెట్టుకున్నాం.